నాటి 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఆనాటి ప్రజాప్రతినిధి ఇతర నాయకులు గుడివాడను పీల్చి పిప్పి చేశారు. మైకుల ముందు బూతులు మాట్లాడడమే కాకుండా వెనక దొంగ పనులు కూడా చేశారు. ప్రజలను ఏనాడు పట్టించుకోలేదు, వారి బాధలను చూడలేదు. జనం సొమ్మును మాత్రం నిస్సిగ్గుగా దోచేశారు. గుడివాడలో వైఎస్ఆర్సీపీ నాయకులు టిట్కో ఇళ్లను అక్రమంగా అమ్మేసుకోవడం, ఇంటింటికి కుళాయిల మరమ్మతుల పేరుతో దొంగ బిల్లులు పెట్టడం, ఇలా దొరికిన కాడికి దోచేశారు. బినామీ పేర్లతో అందినంత నొక్కేశారు. నాటి ఎమ్మెల్యే కొడాలి నాని, ఆయన అనుచరులు చెలరేగిపోయారు. తాజాగా ప్రభుత్వం మారడంతో అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. నాటి మున్సిపల్ కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ బిల్లులను పెట్టుకొని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన విషయం తాజాగా కలకలం రేపుతుంది. గుడివాడ పురపాలక సంఘంలోని 36 వార్డుల్లో ఇంటింటికి మంచినీటి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద 30 కోట్లతో పైప్ లైన్లను వేశారు. ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేశామంటూ గుత్తదారులు మొత్తం బిల్లులు చేసుకున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో వీధుల్లో పైపు లైన్లు ఉన్న దాదాపు 2000 ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. చాలా చోట్ల ప్రజలు నిలదీయడంతో మరో కొత్త గుత్తదారును తెచ్చి ఆ పనులు ప్రారంభించారు. ఇందుకోసం కొత్తగా బిల్లులు పెట్టి భారీగా సొమ్ము గుంజేశారు. అంటే అమృత్ పథకంలో వేశామంటూ బిల్లులు పెట్టుకున్న వాటికే రెండోసారి మున్సిపాలిటీ నుంచి వసూలు చేసుకున్నారన్నమాట. వాస్తవానికి అమృత్ పథకం కింద ఎక్కడెక్కడ పనులు చేశారు, ఇళ్లకు ఎక్కడెక్కడ కనెక్షన్లు ఇచ్చారో పక్కాగా లెక్కలు చూపించాలి. ఇవేమీ చేయకుండానే సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తుంది. ఫోర్జరీ సంతకాలతో 70 లక్షలు. గుడివాడలో అమృత్ పథకం పైప్ లైన్ల లీకేజీలను మరమ్మతుల పేరుతో లక్షల్లో కొల్లగొట్టేశారు ఓ వైఎస్ఆర్సీపీ నేత. అతనికి అనుకూలంగా ఉండే బినామీ గుత్తెదారు. చాలా ఇళ్లకు గతంలో ఉన్న కనెక్షన్లకే అమృత్ పైప్ లైన్లను అనుసంధానించడంతో తరచు నీరు లీక్ అయ్యేది. దీని ఆదాయ మార్గంలో మార్చుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఓ మహిళ ఏఈ సహకారంతో కోట్లల్లో దండుకున్నారు. పైగా గతంలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన వి మురళీకృష్ణ సంతకాలను ఫోర్జరీ చేసి 70 లక్షలకు పైగా బిల్లులు రావాలంటూ ఎన్నికలకు ముందు దస్త్రం పెట్టారు. ఇది బయటకు పొక్కడంతో వివాదంగా మారింది. ప్రస్తుతం సత్తెనపల్లి ఆర్డీఓగా పనిచేస్తున్న నాటి కమిషనర్ వి మురళీకృష్ణ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. తన సంతకం ఫోర్జరీ చేసిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ పురపాలక అధికారులను డిమాండ్ చేశారు. గుడివాడలో అమృతం పథకం కింద చేసిన పనులు, ఆ తర్వాత మళ్లీ ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం, లీకుల పేరుతో పెట్టిన బిల్లులు, వీటన్నిటిపై లోతుగా విచారణ చేస్తే భారీ కుంభకోణం బయటపడడం ఖాయం. గుడివాడ పురపాలక సంఘంలో గతంలో సహాయ కమిషనర్ గా చేసిన ఓ అధికారి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన నాయకుడు కలిసి ఏకంగా 1600కు పైగా టిట్కో ఇళ్లను అమ్మేసుకున్నారు. నిబంధనలతో సంబంధం లేకుండా మున్సిపాలిటీ పరిధిలోని వారు కాకుండా ఎక్కడెక్కడి వాళ్లకో ఒక్కో ఇంటిని 3 లక్షల నుంచి 4 లక్షలకు అమ్మేశారు. ఇలా దాదాపు 50 కోట్ల వరకు దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. గుడివాడలో 8912 టిట్కో ఇళ్లను గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. వీటిలో 7000 ఇళ్లను వైఎస్ఆర్సీపీ హయాంలో కేటాయించారు. ఇందులో 1600కు పైగా ఇళ్లను అమ్ముకున్నారు. వాస్తవంగా మున్సిపాలిటీలో నివసిస్తూ ఆధార్, రేషన్ కార్డు ఉన్న వారికే కేటాయించాలని నిబంధనలున్నాయి. కానీ ఎక్కడెక్కడి వారినో తీసుకొచ్చి ఆధార్ కార్డు చిరునామా గుడివాడకు మార్చేసి మరి డబ్బులు తీసుకొని ఇళ్లను కేటాయించారు. దీనిపై అప్పట్లోనే టీడీపీ నాయకులు బయటపెట్టినా పట్టించుకోలేదు. నిమ్మకాయ నీళ్లకు 28 లక్షలు. పురపాలక సంఘంలో శానిటైజర్ నిధులు సైతం భారీగా పక్కదారి పట్టాయి. వీటిపై లోకయుక్తకు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. నాటి సీఎం జగన్ టిట్కో కాలనీ ప్రారంభోత్సవానికి గుడివాడ వచ్చినప్పుడు నిర్వహించిన బహిరంగ సభలో నిమ్మకాయ నీళ్లు పంపిణీ చేసినందుకు ఏకంగా 28 లక్షల బిల్లు వసూలు చేసుకున్నారు. ఇది తెలిసిన అధికారులు నివ్వెరపోయారు. ఇలా గత ప్రభుత్వంలో ఇలాంటి నిర్వాకాలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఒక్కటిగా బయటకు వస్తున్నాయి. గుడివాడలో మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు దొంగ బిల్లులతో ఓ దస్త్రం తెచ్చారు. 70 లక్షల పనులు చేశారని, బిల్లులు మంజూరు చేస్తూ సంతకం చేయాలని కింది స్థాయి అధికారులు కోరారు. అనుమానం వచ్చి వాటిని వెనక్కి తిప్పి పంపా. సంతకాలు చేయాలంటూ నాపై రాజకీయంగానూ ఒత్తిడి తెచ్చారు. బదిలీపై సత్తెనపల్లి వచ్చేశాక ఆ దస్త్రంపై నా సంతకాలను ఫోర్జరీ చేసి బిల్లులు చేసుకునేందుకు ప్రయత్నించారు. దీని తీవ్ర విషయంగా పరిగణించాలి. దొంగ బిల్లులను ఫోరెన్సిక్ అధికారులతో పరిశీలన చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇందులో గుడివాడ మాజీ శాసనసభ్యుడు కొడాలి నాని హస్తం కూడా ఉంది. అలాగే ఆ సమయంలో వైసీపీకి అంటకాగిన అధికారులు కూడా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రావడంతో గుడివాడలో జరిగిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి.